హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం తెలుసుకోబోతున్న కథ ఎలుక సమయస్ఫూర్తి. ఒక ఎలుక దట్టమైన అడవి గుండా షికారు చేసింది. ఒక నక్క ఎలుకని చూసి తినాలి అనుకొని, ఎక్కడికి వెళ్తున్నావు చిట్టి ఎలుక, వచ్చి నా ఇంట్లో భోజనం చెయ్యి ఇది అని నక్క అడిగింది. ఇది చాలా భయంకరమైనది నక్క అని ఎలుక అనుకొని, లేదు, నేను గ్రఫెల్లోతో భోజనం చేయబోతున్నాను. గ్రఫెల్లోనా? గ్రఫెల్లో అంటే ఏమిటి? గ్రఫెల్లో నీకు తెలియదా? అతని భయంకరమైన పంజాలు ఉంటాయి, మరియు అతనికి భయంకరమైన దవడలతో భయంకరమైన దంతాలు ఉన్నాయి. అతన్ని ఎక్కడ కలుస్తున్నారు అని నక్క అడిగింది. ఇదిగో ఈ రాళ్ల దగ్గర, మరియు అతని ఇష్టమైన ఆహారం కాల్చిన నక్క. నేను ఇంకా బయలుదేరుతాను, వీడుకోలు చిట్టి ఎలుక అని నక్క వేగంగా వెళ్ళిపోయింది. వేర్రి ముసలి నక్క, అతనికి తెలియదా గ్రఫెల్లో లాంటిది ఏమీ లేదు అని వెళ్ళసాగింది. ఒక గుడ్లగూబ ఎలుకని చూసి, ఎక్కడికి వెళ్తున్నావు చిట్టి ఎలుక, చెట్టుపైన నా ఇంటికి వచ్చి టీ తాగు అని అంది. ఇది గుడ్లగూబ చాలా భయంకరమైనది అని ఎలుక అనుకొని, లేదు, నేను గ్రఫెల్లోతో టీ తాగబోతున్నాను. గ్రఫెల్లోనా? గ్రఫెల్లో అంటే ఏమిటి అని గుడ్లగూబ అడిగింది. గ్రఫెల్లో నీకు తెలియదా? అతను భయంకరమైన మోకాళ్లను, కాలివేళ్లు కలిగి మరియు ముక్కు చివర విషపు కొన కలిగి ఉంటుంది. అతన్ని ఎక్కడ కలుస్తున్నారు? ఇదిగో ఈ ప్రవాహం దగ్గర వెళ్ళి కలుస్తాను అని ఇష్టమైన ఆహారం గుడ్లగూబ ఐస్ క్రీమ్ అని ఎలుక అనేసరికి, గుడ్లగూబ ఐస్ క్రీమ్నా? టూ వీడుకోలు చిన్ని ఎలుక అంటూ గుడ్లగూబ ఎగిరిపోయింది. వెర్రి ముసలి గుడ్లగూబ, అతనికి తెలియదా గ్రఫెల్లో లాంటిది ఏమీ లేదు అని ఎలుక వెళ్ళసాగింది. ఒక పాము ఎలుకని చూసి, ఎక్కడికి వెళుతున్నావు చిన్ని ఎలుక, నా ఇంటి విందుకురా. దానికి ఎలుక, లేదు, నేను గ్రఫెల్లోతో విందు చేస్తున్నాను అని అన్నది. ఒక గ్రఫెల్లో అంటే ఏమిటి అని అంది. గ్రఫెల్లో నీకు తెలియదా? అతని కాళ్ళు నారింజ రంగు, అతని నాలుక నలుపు, అతని వీపు నిండా ముళ్ళుంటాయి. అతన్ని ఎక్కడ కలుస్తున్నారు అని అడిగింది. ఇదిగో ఈ సరస్సు దగ్గర, మరియు అతనికి ఇష్టమైన ఆహారం పాము కంగారుగా, వీడ్కోలు చిన్ని ఎలుక అంటూ దూరంగా జారిపోయింది. వేర్రి ముసలి పాము, అతనికి తెలియదా గ్రఫెల్లో ఏమీ లేదు. ఇంతలో ఎలుకకి ఏదో కనిపించింది. ఓహ్, ఏమిటిది? ఇంత భయంకరమైన గోళ్లతో ఉన్న ఈ జీవి ఎవరు? మరియు అతని భయంకరమైన దవడలలో భయంకరమైన దంతాలు ఉన్నాయి. అతని మోకాళ్ళు మరియు మారిన కాలువేళ్లతో, ఇంకా ముక్కు చివరి విషపు కొనతో ఉన్నాడు. అతని కాళ్ళు నారింజ రంగు, నాలుక నలుపు, అతని వీపు నిండా ఊదా రంగు ముళ్ళున్నాయి. ఓ అరెరే, ఇది గ్రఫెల్లో. ఇంతలో గ్రఫెల్లో ముందుకు వచ్చి, ఆహా, ఎలుక నాకు ఇష్టమైన ఆహారం, రొట్టె ముక్క మీద మీకు మంచి రుచిగా ఉంటుంది, మంచిది అని అంది. దానికి ఎలుక, నన్ను మంచి అని పిలవకండి, నేను ఈ అడవిలోనే అత్యంత భయంకరమైన జీవిని. నా వెనుక నడవండి, త్వరలో మీరే చూస్తారు, అందరూ నన్ను చూసి భయపడుతున్నారు అంది. గ్రఫెల్లో నవ్వుతూ, సరే, మీరు ముందుకు సాగండి, మరియు నేను తర్వాత అనుసరిస్తాను అని గ్రఫెల్లో చెప్పింది. వారు చాలా దూరం నడిచారు. ఇంతలో, నేను ఈ ఆకులలో ఈల వింటుంటాను, అది పాము అని ఎలుక చెప్పి పాముకి హలో చెప్పింది. పాము గ్రఫెల్లోని ఒక్కసారి చూసి భయపడిపోయింది. అయ్యో, వీడుకోలు చిన్ని ఎలుక అని వెళ్ళిపోయింది. అప్పుడు ఎలుక, చూసావా అంది. అద్భుతం అన్నాడు గ్రఫెల్లో చెప్పే వరకు వారు మరికొంత నడిచారు. నేను ముందు చెట్లలో ఒక హుట్ విన్నాను, అది గుడ్లగూబ అని ఎలుక చెప్పింది. గుడ్లగూబ గ్రఫెల్లోని ఒక్కసారి చూసింది. ఓరి దేవుడా, వీడుకోలు చిన్ని ఎలుక అని తన ఇంటికి వెళ్ళిపోయింది. చెప్పాను కదా అంది ఎలుక. ఆశ్చర్యకరం అన్నాడు గ్రఫెల్లో చెప్పే వరకు వారు మరికొంత నడిచారు. నేను ముందుకు వెళ్ళే మార్గంలో అడుగులు వినగలను, ఇది నక్క. ఎలుక చెప్పి, హలో నక్క అంది. నక్క గ్రఫెల్లోని ఒక్కసారి చూసింది. ఓ దేవుడా, వీడుకోలు చిన్ని ఎలుక అంటూ తన ఇంటికి పరిగెత్తాడు. చూసావా గ్రఫెల్లో అంది ఎలుక, అందరూ నన్ను చూసి భయపడిపోతున్నారు, కానీ ఇప్పుడు నా పొట్ట నాకు
ఇష్టమైన ఆహారం గ్రఫెల్లో వేపుడు. గ్రఫెల్లో వేపుడా అని గ్రఫెల్లో కంగారు పడి గాలిలా వేగంగా తిరిగి ఆ దట్టమైన అడవిలోకి పారిపోతాడు. అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎలుకకు తృప్తిగా నవ్వుకుంటూ ముందుకు సాగిపోయింది. చూసారా ఎలుక సమయస్ఫూర్తి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.